హైదరాబాద్ ఆర్సీబీ జట్ల బలబలాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తేజస్వి లైవ్ ద్వారా అందిస్తారు. తేజస్వి, రెండు జట్లలో ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయంటారు? చంద్రిక, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇస్ రెడీ టు రోర్. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఆల్రెడీ వెల్కమ్ చేశారు అండ్ విరాట్ కోహ్లీ ఆల్రెడీ హైదరాబాద్లో రీచ్ అయిపోయారు. సో మనం ఈరోజు మాట్లాడుకోవాలంటే జనరల్గా ఒక క్రికెట్ మ్యాచ్, ఒక ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడితే బలాబలాలు పక్కన పెడితే, అంటే ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే మనం చూస్తున్నాము. సన్ రైజర్స్ హైదరాబాద్ 300+ స్కోర్ని రీచ్ అవుతారా, 300 రీచ్ అవుతారా, 280ని వాళ్ళు చేసిన హైయెస్ట్ స్కోర్లు రెండు వాళ్ళే క్రాస్ చేస్తారా అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. అండ్ ఆల్రెడీ విరాట్ కోహ్లీ సన్ రైజర్స్ మీదే సెంచరీతో ఈ ఐపీఎల్ సీజన్కి ఫస్ట్ సెంచరీ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు విరాట్ కోహ్లీ అలాంటి ఒక సెంచరీ చేసి మళ్ళీ తన ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తాడా, అండ్ ఇంకా ఎలాంటి రికార్డ్స్ మనం చూస్తాము, ఎలాంటి 6 హిట్టింగ్ కెపాసిటీ మనం చూస్తాము. ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఈరోజు మనం చూడబోతున్నాము. అండ్ అపోజిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది పక్కన పెడితే ఇలాంటి రికార్డ్స్ కోసమే ఈరోజు ఫ్యాన్స్ అయితే స్టేడియంకి రావడం చూస్తున్నాం. అండ్ ఆల్రెడీ స్టేడియం చుట్టుపక్కల నిండిపోయారు జనాలు. ఇటు ఆరెంజ్ ఆర్మీ అండ్ అటు ఆల్రెడీ ఆర్సీబీ ఫ్యాన్స్, మెయిన్గా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు, ఈక్వల్గా కనిపిస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్సీబీ మెయిన్గా వాళ్ళ ఫ్యాన్స్ని ఎలా ఎంటర్టైన్ చేస్తుంది అనేది కూడా ఒక పాయింట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లోనే ఆర్సీబీ కొంచెం బ్యాక్ టు ఫామ్ వచ్చారు. ఆ మ్యాచ్ కనుక వాళ్ళు గెలిచి ఉండుంటే ఇప్పుడు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్స్ ఉండేవి. కానీ ఈరోజు గెలిచినా వాళ్ళు చాలా కొంతవరకు దూరం వెళ్ళిపోయారు మ్యాచెస్ గెలవకుండా. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఆ ప్రెషర్ లేదు కాబట్టి, ఆ స్ట్రెస్ లేదు కాబట్టి ఈరోజు వాళ్ళు డేంజరస్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండ్ ఇంతకుముందు మనము కేజీఎఫ్, కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డూప్లెసీ అని మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అది DVD అని మాట్లాడుతున్నారు. డూప్లెసీ, విరాట్ కోహ్లీ అండ్ రీసెంట్గా అన్ని ఆర్సీబీ మ్యాచెస్ని ఫినిషింగ్ మంచిగా ఇస్తున్న దినేష్ కార్తిక్, వీళ్ళు ముగ్గురు మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి. మెయిన్గా విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడు అనేది అందరికీ తెలుసు. ఫాఫ్ డూప్లెసీ ఒక మ్యాచ్లో ఆడుతున్నాడు, ఒక మ్యాచ్లో ఆడట్లేదు. కానీ దినేష్ కార్తిక్ మాత్రం కన్సిస్టెంట్గా ఆ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. సో దినేష్ కార్తిక్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆఫ్టర్ విరాట్ కోహ్లీ. సో వీళ్ళ కాంటెస్ట్ ఎలా ఉండబోతోంది, అండ్ ఇక్కడ హెన్రిక్ క్లాసెన్, హెడ్ అండ్ అభిషేక్ శర్మ, వీళ్ళ ముగ్గురు ఎలా పర్ఫామ్ చేస్తారు సన్ రైజర్స్లో. అండ్ ఆల్రెడీ మనం పవర్ ప్లేలో 125 రన్స్ స్కోర్ చేసాం గత మ్యాచ్లో చూసుకుంటే. 125 పవర్ ప్లేలోనే కొట్టారంటే ఈసారి ఆ పవర్ ప్లే రికార్డ్ని కూడా బ్రేక్ చేస్తారా అనే ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ కూడా చూడబోతున్నాం. మన రికార్డ్స్ని మనమే బ్రేక్ చేసుకుంటున్నాం. ఈసారి సన్ రైజర్స్ అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాం. 26 ఒక మ్యాచ్లో, ఒక ఇన్నింగ్స్లో వస్తున్నాయి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసు. అండ్ ఈ మ్యాచ్ కనుక సన్ రైజర్స్ గెలిస్తే ఆబ్వియస్గా సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఇంకా ప్లే ఆఫ్స్కి చాలా దగ్గర అయిపోతుంది. ఇంకా కేవలం ఈ మ్యాచ్ తర్వాత ఒక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి ఈజీగా క్వాలిఫై అయిపోతుంది. అండ్ నెట్ రన్ రేట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. KKR అండ్ సన్ రైజర్స్ వీళ్ళ మధ్య కాంటెస్ట్ నడుస్తోంది ఎవరు సెకండ్ ప్లేస్లో ఉంటారు అని. సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ మనం చూస్తాం ఈరోజు కూడా. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని అయితే తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రెషర్ లేదు కాబట్టి. లాస్ట్ మ్యాచ్లో కేవలం 1 రన్ తేడాతో ఓడిపోయారు కాబట్టి ఈరోజు పైగా సిరాజ్ మియా ఉన్నాడు. సిరాజ్ మియాకి హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ కాబట్టి తనకి ఇక్కడ పరిస్థితులు బాగా తెలుసు కాబట్టి మేబీ ఇది అంటే ఈ కాంటెస్ట్ బేసిక్గా మనం హైదరాబాద్లో చూసిన మ్యాచెస్లో బౌలర్స్కి అంత అనుకూలంగా లేదు. అండ్ బౌలర్స్ ఎందుకో ఈసారి బాగా వెనకబడిపోయారు అనిపిస్తోంది. సో మరి ఈరోజు బౌలర్స్ ఎంతవరకు బాగా ఆడతారు అనేది, లాస్ట్ మ్యాచ్లోనే సిరాజ్ మియా పవర్ ప్లేలో ఒక వికెట్ తీసుకోవడం చూసాం. సో ఈరోజు కూడా ఆ పవర్ ప్లేలో సన్ రైజర్స్ని కనుక వికెట్ తీయగలిగితే ఆర్సీబీకి ఎక్కడో ఒక ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సన్ రైజర్స్ ఉన్న ఫామ్లో ఆర్సీబీ సన్ రైజర్స్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది వాళ్ళకి చాలా పెద్ద టఫ్ టాస్క్ అని చెప్పాలి. కానీ ఆర్సీబీ కనుక ఆ ప్రెషర్ని అంతా రిలీజ్ చేసేసారు కాబట్టి ఆర్సీబీ వాళ్ళ ఆటని వాళ్ళు ఆడేస్తే విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసీ, దినేష్ కార్తిక్, రజత్ పటిదార్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు, కెమెరూన్ గ్రీన్ ఫామ్లో ఉన్నాడు ఆల్రెడీ, విల్ జాక్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో తను కూడా బాగా ఆడాడు.
సో వీళ్ళందరూ వాళ్ళ కన్సిస్టెన్సీ చూపిస్తే ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవచ్చు, కానీ వాళ్ళకి ప్లే ఆఫ్స్ అయితే అంత ఈజీ కాదు. అండ్ నాకు తెలిసి సన్ రైజర్సే చాలా స్ట్రాంగ్ టీమ్గా ఉన్నారు కాబట్టి సన్ రైజర్స్కి ఈరోజు 100% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆర్సీబీ ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్సీబీ లాంటి టీం డేంజర్ అవ్వచ్చు కాబట్టి సన్ రైజర్స్ కూడా ఈజీగా తీసుకోవడానికి లేదు చంద్రిక.